పిలుపు టీవీ. మనలో చాలామందికి నాట్యం అంటే గుర్తొచ్చేది ఒక కళ. కానీ చిన్నప్పుడు ఆవిడకి అది ఒక అలరించిన కళ. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించే పెట్టారేమో తెలియదు మనకి. నిజంగా ఇంద్రలోకం నుంచి భువికి దిగి వచ్చి అప్సరసలు నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది ఆవిడ అభినయం. నాట్యాన్ని గమ్యంగా చేసుకుని నాట్య మార్గంలో ఆవిడ నడుస్తూ తనతో పాటు చాలామంది శిష్యుల్ని చేతులు పట్టి గజ్జెలు కట్టి అడుగులేయిస్తున్నారు. ఈ పాటికే మీలో చాలామందికి అర్థమై ఉంటుంది. భరతమైన ఆ భరతనాట్యాన్ని తన బ్రతుకు నిత్య నృత్యంగా మలుచుకున్న ఇంద్రాణి ధవళూరి గారే ఈరోజు మన గెస్ట్. ఆవిడతో మాట్లాడి నాట్య మార్గం గురించి, ఆవిడ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే ఇంద్రాణి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, నడిపిస్తున్నాం ఈ కోవిడ్ టైమ్స్లో. వెరీ అన్సర్టన్ టైమ్స్ ఫర్ ఆల్ ది ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ నో పర్ఫార్మెన్సెస్, నో విజువల్ ఆర్ట్స్కి చాలా దెబ్బతిన్నారు ఈ కాలంలో. సో బట్ ఐఎమ్ టచ్ వుడ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. కంటిన్యూ చేయడమే కాదు, ముందుగా పిలుపు టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు కూడా. 5 ఏళ్ల వార్షికోత్సవం మీరు కంప్లీట్ చేసుకున్నారు, నాట్య మార్గం కంప్లీట్ చేసుకుంది. దాని గురించి చెప్పండి ఇంద్రాణి గారు. నాట్య మార్గం అంటే, అసలు మార్గం అంటే డాన్స్లో, భరతనాట్యంలో ఆర్డర్. ఇప్పుడు ఒక అలారి, పూజతీశ్వరం, శబ్దం, ఇదే ఆర్డర్లో చెయ్యాలన్నమాట. యూ కెన్ నాట్ డూ వర్ణం బిఫోర్ కౌత్వం ఆర్ బిఫోర్ జతీశ్వరం, ఇట్లా ఉంటుంది. సో దాన్ని మార్గం అంటారు. ఇన్ ద మార్గం, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ యువర్ మార్గం, అది. బట్ నాకు మార్గం వచ్చేసి యాజ్ అ తెలుగు పర్సన్, నాకు మార్గం హ్యాస్ బికమ్ అ వే, జర్నీ. సో నాట్య మార్గానికి ఇట్స్ అ ట్రై-ఫోల్డ్ మీనింగ్ అనమాట. సో వన్ ఈజ్ జర్నీ ఆఫ్ లైఫ్ through dance. One is the margam as such, and then other thing is the journey of the students manobhavalu ఎలా మారుతూ ఉంటాయి. It's another journey. So as you grow up, your journey. సో ఇలా అనుకుని నాట్య మార్గం అని పేరు పెట్టాను. పెట్టిన తర్వాత అదే ఈ 5 ఏళ్ళు అలా అనుకుంటామంటే చాలా కష్టపడ్డాం. మా పిల్లలు కానీ, మై స్టూడెంట్స్ ఆర్ మీ ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మై హస్బెండ్, it's we all, my whole family, my brothers, my sister-in-law, my sister, my mother-in-law, everybody, it takes a whole village అంటారు కదా, అది ఎగ్జాక్ట్లీ అయ్యింది. నేను మొదలు పెట్టింది వాళ్ళందరి స్ఫూర్తితోనే ముందుకి నడిచిందనమాట చెప్పాలంటే. సో దీస్ 5 years when I look back, I've always tried to do something new. Every year something new has to happen లాగా ఉండేదన్నమాట. In terms of dance, అంటే లాస్ట్ టైం ఏం చేసాం, సీతా కళ్యాణం చేసాం. ఓకే, దానికి మా వేణు నక్షత్రం గారిని గెస్ట్గా పిలిచాము. సీతా కళ్యాణం అనేది ఇట్స్ అ న్యూ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టింగ్. Like if you say నాట్య మార్గం అంటే my designation would be artistic director. అదే కదా. సో you're the guru, you're the artistic director. సో ఇప్పుడు దానికి మ్యూజిక్ పెట్టుకోవాలి, లైక్ శ్లోకాలు, మ్యూజిక్ యూ నీడ్ టు, అండ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ లైవ్. నేను యాన్యువల్లీ ఎప్పుడు లైవ్ చేస్తాను అనమాట. ఐ డోంట్ గెట్ అ సిడి, గెట్ అ మ్యూజిక్ అండ్ డూ దట్. ఇట్ ఈస్ లైవ్ హ్యాపెనింగ్. సో ఒక రాగానికి ఒక రాగం, సో మెనీ థింగ్స్ కెన్ గో రాంగ్ వెన్ ఇట్ ఈస్ లైవ్. దెర్ ఆర్ నో ఎడిట్స్ కదా. సో అది ఏంటంటే నేను మా పిల్లలకి ఫస్ట్ యాన్యువల్ డే నుంచి అలవాటు చేస్తున్నాను. అలవాటు మృదంగం యాజ్ అ డాన్సర్, ఆ బీట్ షుడ్ బి లైక్ యువర్ సెకండ్ నేచర్. మృదంగం ఏం కొడుతోంది
అనేది యూ షుడ్ విత్ యువర్ ఫీట్ ఈస్ హౌ ద ఇన్స్ట్రుమెంట్ గోస్ ఫార్వర్డ్ ఫ్రాంక్లీ. అంటే చాలా మృదంగిస్ కొన్ని జతీస్ కాంప్లికేటెడ్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మనం ఏం చేస్తుందాం దాని ప్రకారం పోతుంటుంది అనమాట. సో ద డాన్సర్ అండ్ ద నటువనార్, ద కనెక్షన్ is very important. With that connection is everybody falls into place. ఓకే. సో అదే నేను ఏదో చెప్పొచ్చాను, సో మచ్ టు టాక్. సో ఐ హావ్ జస్ట్ బీన్ మూవింగ్ forward and backward in this 5 years thing that we have done. So last year was Sita Kalyanam. This year was a huge hurdle, online, everything. And this year we introduced solo dancers, first time. ఓకే. మా పిల్లలు ఎవ్వరు సోలో చేయలేదు ఇప్పటి వరకు. ఓకే. అంటే ఏదైనా కల్చరల్ ఫెస్టివల్ ఉంది, ఒక పర్ఫార్మెన్స్ అంటే అది వేరే విషయం, కానీ ఇట్స్ నాట్ లైక్ అ ప్రాపర్ సోలో చెయ్యడం అనేది. అసలు అది కూడా ఎవ్రీబడి ఆస్ ఫర్ గ్రూప్ అనుకోండి. ఇప్పుడు ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, యునో, ఆర్ టెంపుల్స్ ఉన్నాయి, వీ కీప్ పర్ఫార్మింగ్ కదా. ఎవ్రీబడి ఆస్క్స్ ఫార్ గ్రూప్. ఓకే. దే ఓన్లీ ఆస్క్ మీ ఫర్ అ సోలో. Okay. ఇప్పుడు తానా జీడబ్ల్యూ ఏదన్నా అయితే కూడా దే ఆర్ లైక్ ఓకే మీరు పర్ఫామ్ చేస్తారా అంటే ఐ ఆల్వేస్ యాక్సెప్ట్. వెన్ సంబడి ఆస్క్ మీ ఐ కెన్ నెవర్ సే నో. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ అన్ ఆర్టిస్ట్ షుడ్ నో. సంథింగ్ కమ్స్ టు యూ, you don't say no. Okay. Your, however small, big, whatever it is, that is every opportunity to be on a stage is God given. ఓకే. అనేది ఫస్ట్ ఆర్టిస్ట్కి చెప్తారు. యూనో, ఏదైనా సరే నీకు వచ్చింది మళ్ళీ టు గో, బికాస్ స్టేజ్ ఈజ్ సపోజ్ టు బి అ బ్లెస్డ్ థింగ్ ఫర్ అస్. ఓకే. స్టేజ్ ఈజ్ వేర్ యూ బిలాంగ్. సో డాన్సర్కి స్టేజ్ ఈజ్ ద సెకండ్ హౌస్, లైక్ సెకండ్ ప్లేస్. ఇట్ ఈస్ యువర్ ప్లేస్. యూ షుడ్ ఆల్వేస్ వాంట్ టు గో దేర్ అనమాట. అనే అది ఒకటి ఐ ట్రై టు టెల్ మై స్టూడెంట్స్ ఆల్సో. దెర్ ఆర్ బిగ్ పర్ఫార్మెన్సెస్, దెర్ ఆర్ స్మాల్ పర్ఫార్మెన్సెస్, దెర్ ఆర్ బిగ్ ఆడియన్స్, స్మాల్ ఆడియన్స్, ఆడియన్స్ లేని పర్ఫార్మెన్స్లు కూడా ఉంటాయి కొన్ని సార్లు. బట్ యూ ఆల్వేస్, you are in your zone. You should always try to give your best. Give your best. Exactly. So yeah, wonderful. So మీరు చెప్పారు ఇలా మీ 5 ఏళ్ల జర్నీలో మీ స్పౌస్ కానీ మీ కిడ్స్ కానీ చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తే కానీ ఇక్కడ వరకు ఈ మైల్ స్టోన్ వరకు మీరు చేరుకోలేకపోయారు. అయితే ఈ జర్నీలో మీకు చాలా కొన్ని అకంప్లిష్మెంట్స్, దీని గురించే కదా నేను ఇంత కష్టపడింది అనేవి ఉండుంటాయి. తర్వాత అలాగే కొన్ని మనకి హర్డల్స్ బాగానే ఎదురవుతాయి. అబ్బా దీని గురించి ఇంత కష్టపడాలా నేను. సో వాటి గురించి చెప్పండి. మీకు ఆ నెవర్ గివ్ అప్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఓ మై గాడ్, ఇదేదో స్టోరీ, భలే స్టోరీ అండి నాది. ఇప్పుడు సుధా చంద్రన్ ఆవిడ కాలు పోయి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుని ఇట్లా స్టోరీస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్. సరే, నాది వచ్చేసి ఏంటంటే ఐ హ్యాడ్ అన్ ACL tear. టూ మచ్ ఆఫ్ డాన్సింగ్. ఓకే. రాంగ్ ట్విస్ట్. సో ACL tear అయిన తర్వాత ఆపరేషన్ అయింది. దెన్ దట్ 1 year you will not believe the amount of exercise, the amount of crying. కర్తవ్యంలో విజయశాంతి నాకు సాంగ్ ఒకటే తక్కువ అండి. వెనక బాటే సాంగ్ వస్తుంది కదా, రివల్యూషనరీ సాంగ్. సో దట్ వాజ్ మై మైండ్ సెట్. అప్పటికి పిల్లలు లేరు, థ్యాంక్ఫుల్లీ. ఐ వాజ్ హియర్, ఐ గాట్ మ్యారీడ్, I came, then I had వచ్చిన 2-3 నెలలకే ఆపరేషన్. సో అప్పుడు I was not driving, and then my sister-in-law thankfully was with us, so she used to office నుంచి వచ్చి she used to drop me and pick me up from the physiotherapist, and it was crazy అండి. దెన్ పాపం ఎంత, you don't want to bother everybody. Then I said okay, 1 month అయ్యింది, నేనే వెళ్ళొస్తాను, whatever. And then crutches వేసుకుని బస్లో వెళ్ళి, it was work. It was half of your day is gone. అక్కడికి వెళ్ళి అబ్బో అసలు
భలే చిత్రహింసల because they try to put those things where it keeps giving you shock Oh. because your muscle goes into hibernation. Oh. And mine was an autograph because I was dancer, I was a gym rat for so many years, I had yoga, everything. So my muscle was in very good condition. Okay. So naade teesi నాకు పెట్టారన్నమాట autograph వెనక నుంచి. So that was basically 2 incisions. So I was like, అమ్మో నేను ఇంకా డాన్స్ చేయలేనేమో జీవితంలో. సో లైక్ పిచ్చెక్కినట్టేనండి. I will sit like that, I will get up and start doing exercises. I will start doing squats. I'll keep TV and then I'll start doing like oka madness anamata. That want మర్చిపోయాను. అంటే మరుపు అనేది మానవ సహజం అంటారు చూడండి, మర్చిపోతాం. కానీ దట్ పీరియడ్ వాజ్ క్రేజీ అండి. And it has never been an easy journey. Both my kids are C-section naku. Oh. So this pelvic muscle is like very important, right? This pelvic floor. And it's not like I had my kids in 20s. My first kid was in 30. So, your body cannot recoup so fast. Many people back issues vachesi, chala vachesi cannot. Dancing anedi can forget. Basically. No, and then I have like an overactive nervous system also, because of which it's always in tension, the muscle. Always stiffness anamata, always in pain. Winter mostly. But I don't give up. For the kind of issues I have, being active is the best, and I try to be active. And idi ledu, ee flexibility, idi cheyalenu. Even now I do full splits. Even now I do touch wood. There are, of course, form suffers, arai mandi konjam suffer ayindi, because of so many things happening. But these all, life has been an ever challenging thing for me. There's never been okay lanedi ledu. Every year something comes, it is painful. You go through it, you see the next thing what you're going to do. So yeah, it's been a crazy thing. సో అందరూ అన్నట్టు సినిమా కథలు ఎక్కడి నుంచో రావు, మన రియల్ లైఫ్ నుంచే వస్తాయి అంటారు కదా, అలాగే ఉంది మీ స్టోరీ కూడా. అది యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వీ డిడ్ పిబరే రామరసం, కీర్తన విని ఉంటారు, పిబరే రామరసం. సో దాంట్లో సంచారి అని చేస్తాం అనమాట. సో అల్లుతాం ఒక స్టోరీని. సంచారి భావం అంటే ఏంటంటే యూ మేక్ అన్ ఎపిసోడ్. సో ఐ డిడ్ 2-part episode in that. One part episode was about Hanuman, Lord Hanuman's bhakti towards Lord Rama. So, you act like Hanuman and all that. And this later part of the Kirtana, I acted as myself. Like I was dancing, I fell down and I couldn't get up, and I had a knee surgery, and then I started dancing. All this while it was Lord Rama who has taken me on the journey laga anamata. So it is basically your story. మీ స్టోరీ మీరు యాక్ట్ చేస్తే. Yes, there are so many. See, that is what artists, that is the beauty of being an artist అనిపిస్తుందండి. Because you can take anything and mold it any way you want and present it in a beautiful manner, with music, with storytelling and everything. And that is the beauty of art, especially dance, for me. Correct. Because it is more live. పాడిన దానికన్నా నాకేంటంటే చూపించేది నాకు ఎక్కువ విజువల్. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ విజువల్ పర్సెప్షన్. అలా కూర్చొని ఇలా ఆలోచిస్తుంది. బేసిక్లీ దట్స్ వాట్ డైరెక్టర్స్ డూ కదా. సో నాకేంటంటే యాజ్ అ డాన్సర్ ఐ థింక్ హౌ దిస్ మైట్ కమ్, హౌ ఐ కెన్ బికమ్ హనుమాన్, ఆర్ హౌ ఐ కెన్ బికమ్ లైక్ అ గాడ్ ఆర్ గాడెస్, ఆర్ హౌ ఐ కెన్ టేక్ సమ్ సోషల్ కాజ్ అండ్ యాక్ట్ లైక్ దట్ పర్సన్ అనేది. సో దీనిలో మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. దట్ మీకు అయిన ఇన్సెషన్స్, అలాగే సి సెక్షన్స్, ఇవన్నీ ఎనీ విమెన్ ఏదో ఒక పాయింట్లో తను ఫేస్ చేసేది. సో దాని గురించి మీరు ఒక బుక్ కూడా రాస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే అంతకు ముందర మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ గెట్ బ్యాక్ టు యూ. The stage for your talent. Pilupu for NRIs.
వెల్కమ్ బ్యాక్. సో మనం ఇంద్రాణి దవలూరి గారు నాట్య మార్గం ఆర్టిస్టిక్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. సో బ్రేక్కి ముందర మనం ఆవిడని అడిగిన క్వశ్చన్, మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి సి సెక్షన్, ప్రెగ్నెన్సీ ఇలా మన మన లైఫ్లో మన బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా ఆవిడ నాట్యమే తన గమ్యంగా పెట్టుకున్నారు. ఆ డైరెక్షన్లోనే ఆవిడ ప్రతిదీ మలుచుకుంటూ, తనకి తగ్గట్టు మలుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇంద్రాణి గారు, బ్రేక్కి ముందర మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అండి, మీరు ఒక యాక్టర్, ఒక హోస్ట్, ఒక అఫ్కోర్స్ డాన్సర్, ఇవన్నీ కాకుండా ఇప్పుడు మీ పరదాలోకి ఇంకొక టైటిల్ కూడా వచ్చి చేరింది, ఒక ఆథర్. సో మీరు భరతనాట్యం ఆర్ ఎనీ డాన్స్ పర్ఫామ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి ఒక బుక్ రాస్తున్నారని తెలిసింది. సో దాని గురించి చెప్పండి. సో బుక్ పేరు వచ్చేసి డాన్స్ ఫిజియాలజీ అండ్ ఇంజరీ ప్రివెన్షన్ ఇన్ భరతనాట్యం డాన్సర్స్. ఓకే. సో ఏంటంటే అండి, డాన్స్ వచ్చేసి ఎనీ పర్టిక్యులర్ థింగ్ ఇఫ్ యూ ఆర్ రిపీటెడ్లీ డూయింగ్, ఇట్ ఈస్ అన్ ఇంజరీ వెయిటింగ్ టు హ్యాపెన్. మాకు పెరిగేటప్పుడు తెలియదండి, ఎవరికి తెలియలేదు. టైల్స్ మట్టి నేల కాదు, యునో. సో ద ఇంపాక్ట్ ఈస్ అ లాట్ ఆన్ యువర్ యాంకిల్స్, యువర్ నీస్, ఆన్ యువర్ హిప్. అదంతా మాకు తెలీదు. పిచ్చిలాగా డాన్స్ చేస్తూనే ఉండేవాళ్ళం. టు ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. పర్ఫెక్షన్. ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ యూ షుడ్ ఆల్సో లిసన్ టు ద బాడీ. తెలియాలి ఎక్కడ నొప్పిగా ఉంది, ఈ నొప్పి రాగానే ఎలాగా, వాట్ ఎక్సర్సైజ్ యూ కెన్ డూ, వాట్ స్ట్రెచింగ్ యూ కెన్ డూ. యూ షుడ్ నెవర్ పుష్ ఇట్. ఓకే. మాకేంటంటే చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే పుష్ యాజ్ మచ్ as you can yourself. అందుకని నాకు ఇప్పుడు I have issues in my feet, I have issues in my neck, back. అది నాకు, I don't want that happening to my students. ఇప్పుడు బ్యాలే ఉందనుకోండి, బ్యాలేకి 1000 రకాల బుక్లు ఉన్నాయి. అండ్ దెన్ బ్యాలే డాన్సర్స్కి ఒక ఆంటరాజ్ ఉంటుందండి. దే హ్యావ్ అన్ ఆర్థోపెడిక్, they have a physiotherapist when you're traveling. The money is high. Ballet is extremely difficult. The fees that you pay if you want to become a ballerina, and then you exhaust. By 30 you're done. Obviously, because it is not human. Ballet is not human. None of the dance forms are. ఇప్పుడు నేను ఐ బీన్ గోయింగ్ ఫర్ ఫిజియోథెరపీ ఫర్ లైక్ ఒక 10 ఏళ్ల నుంచి ఫిజియోథెరపీ అండి నేను. ఫ్రమ్ టైమ్ టు టైమ్, బికాస్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్ ఐ హ్యావ్, ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఎక్సర్సైజ్ సైన్స్, ఎనాటమీ, ఫిజియాలజీ, diet, nutrition, dancing, all this has always been very intriguing subject for me. I am actually a master's in microbiology. Okay. My interest has always been science and dance. Okay. So దాంతో ఏమిటంటే, ఓహో ఇలా ఉంది బాడీ, ఎందుకు ఇలా ఉంది, why is my body like this now? Number one, how can I help my students not be like this yet enjoy the fruits of the performances, of being a dancer. అనేది ఈ పాయింట్ బేస్డ్ మీద was my basic dissertation లాగా స్టార్ట్ అయింది నా ఎంఏకి. Okay. So I'm finishing my MA this year. Okay. From University of Madras. సో ఆ డెజర్టేషన్ స్టార్ట్ అయ్యింది, రీసెర్చ్గా మారింది. ఓకే. నాకు మై మదర్స్ బెస్ట్ ఫ్రెండ్ గీతా ఆంటీ అని ఉన్నారు. ఆవిడ సన్ ఈజ్ అ వెరీ అమేజింగ్ ఫిజియోథెరపిస్ట్, డాక్టరేట్. సో వాడు, నేను కార్తీక్ వేములాని. సో హీ అండ్ ఐ కేమ్ టుగెదర్ విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్కౌట్స్, certain amount of learning. Okay. So it is a very complex science. So I am no great person to give an exact, కానీ
ఇట్లా ఇట్లా చెయ్యండి, ఇది 101 ఓకే. ఫర్ డమ్ పీపుల్ అని వస్తుంది చూడండి, అవును. 101 For ఫర్ dummies అని. డమీస్ లాగా. సో సంథింగ్ లైక్ దట్ ఫర్ భరతనాట్యం. Okay, I wanted to wonderful. put it out there so that even 10th grader, 6th grader, 8th grader can see the points, understand what it is. And I wanted to do some lecture demonstrations, workshops in order to just help them understand. I also want to go further in research in this. Cheskuni, I want to do one-on-one help. వండర్ఫుల్. Because you at later point you start seizing. Yeah. I used to be a wonderful dancer. You still are. Thank you, Kani. That stamina, that kind of jumps, kinda, mandi, and on the knees and all that, I used to do a lot. Now I cannot do. రైట్. సో ఇందాక మీరు స్టామినా అంటున్నారు కదా, స్టామినా అంటే గుర్తొచ్చింది మీ కాళికాదేవి డాన్స్ చూసాము. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయ్యిందనే చెప్పాలి. సో ఇన్ని మీరు చెప్తున్నారు, ఇంత ఆల్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ, అండ్ ఆ పర్ఫార్మెన్స్ చూస్తే ఈవిడ ఇప్పుడు మాట్లాడుతున్న ఆవిడ అక్కడ పర్ఫామ్ చేసింది ఒక్కళ్ళేనా అన్నట్టే అనిపిస్తుంది. సో అసలు ఎలా మీరు మేనేజ్ చేస్తారా, నొప్పి ఎక్కడా తెలియకుండా ఎలా? So in my dance class, every day I make them say, dancers are brave and strong. ఓకే. నేను అసలు ఏడుపు అస్సలు ఐ డోంట్ ఎంటర్టైన్. అసలు యు ఆర్ నాట్ సపోజ్ టు క్రై, యు ఆర్ నాట్ సపోజ్ టు సే ఇట్ ఇస్ పెయినింగ్. టేక్ ద పెయిన్, దెర్ ఇస్ నో గెయిన్ వితౌట్ పెయిన్. యూజువలీ టామ్ బాయ్స్ లాగానే ఉంటారండి ఆల్ డాన్సర్స్. సో అది స్టామినా ఐ డోంట్ నో అండి, ఇట్స్ జస్ట్ దట్ ఎక్సర్సైజింగ్. అంటే ఆ స్టేజ్ ఆడియన్స్ చూడగానే యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ దేర్. అసలు చేస్తున్నాను అంటే ఇప్పుడు భద్రకాళి మీరు అంటున్నది చేశాం కదా, అది చాలా చలిగా ఉండింది, 40s ఉండింది. లైట్లు రాత్రిపూట, గడ్డి, పాదం ఇస్ లైక్ ఐ హ్యాడ్ ముళ్ళులు గుచ్చుకున్నాయి చాలా. సమ్ బ్లేడ్స్ ఆఫ్ గ్రాస్ వర్ లైక్ డ్రై అండ్ లాట్స్ ఆఫ్ దెమ్ స్టక్ టు మై ఫీట్. దాంట్లో మోకాళ్ళ మీద తిరిగి నేను అబాబాబా. See, if you are dancing, you're dancing ante. There is no second thought about it. And thankfully దానికి కూడా వేణు నక్షత్రం గారు, వాళ్ళ అబ్బాయిలు సాయిరామ్ గారు, we all actually came together. Right. స్వర్ణ గారు అని ఉన్నారు, ఆవిడ మొత్తం పూస్తూనే ఉన్నారు బ్లాక్ నాకు. Because it's the color and all. So it is just not the dance alone. అవును. Right, so many things come together, right? Yeah, and also team అందరూ మనతో పాటు ఉంటే మనకి ఎగ్జాక్ట్లీ అంత పుర్రెలు అది వేసుకుని అదేదో టైగర్ చర్మం లాగా కట్టుకుని, ఇట్స్ నాట్ లైక్ కంఫర్టబుల్, అండ్ దెన్ యూర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ వెయిట్ ఆన్ యువర్ బాడీ యాజ్ అపోజ్ టు వాట్ యు వర్ డూయింగ్ వెన్ యూ వర్ ప్రాక్టీసింగ్. సో 100% ప్రాక్టీస్ చేస్తే యూ రీచ్ 70% అంటాం మేము. సో ఓ మై గాడ్, దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. దట్స్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. సో అయితే సో మీ బుక్లో మీరు తీసుకున్న కాజ్ చాలా బాగుంది ఇంద్రాణి గారు. అంటే మీరు ఫేస్ చేసిన పెయిన్ మీ స్టూడెంట్స్ ఫేస్ చేయకూడదు, ఆర్ ఎవరైనా ఎనీ భరతనాట్యం డాన్సర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దే నీడ్ టు చూసుకుంటే వాళ్ళు. ఇప్పుడు సంగీతం అంటే మనం కూర్చుని ఎన్నాళ్ళన్నా పాడచ్చు, మనకి దానిలో కష్టం వచ్చేది ఏం లేదు. కానీ యాజ్ అపోజ్ టు డాన్స్ అనేసరికి మనకి ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. సో వెరీ బ్యూటిఫుల్ కాజ్ అండి. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఐ వాంట్ టు గివ్ టు ద కమ్యూనిటీ, డాన్స్ కమ్యూనిటీ, యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. యా, వండర్ఫుల్.